అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం అన్నవరం వాగు వద్ద గిరిజన గ్రామాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. రహదారి సౌకర్యం లేక మండల కేంద్రానికి చేరుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రాకపోకలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఈ బ్రిడ్జి గతంలో కూడా ఏదో కట్టారు, అది నాణ్యత లోపం వలన కొట్టుకుపోయింది. అది కూడా ఈ కింద బ్రిడ్జి ఒకటి, పాత బ్రిడ్జి ఒకటి ఉంది. దీన్నేమో స్టీల్ గురించి తీసేశారు. దీని గురించి తీసేసిన తర్వాత ఆ బ్రిడ్జి దానివల్ల కూడా ఇది కింద డెప్త్గా కొట్టేసేసి, ఇసుకంతా కూడా డెప్త్గా కొట్టేసేసి ఆ బ్రిడ్జి ఉన్నది కూడా పోయింది. ఇంతకుముందు గతంలో కూడా కలెక్టర్ గారు దీని మీద హై లెవెల్ వంతెన అనేది శాంక్షన్ చేశారు. సుమారు 4 కోట్లు పెట్టి దీని శాంక్షన్ అనేది జరిగింది. ఎందుకంటే ఈ వాగు ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. దగ్గర గంటకి సుమారు 150 కిలోమీటర్ల స్పీడ్ తోటి ఇది ఉంటుంది వాగు. ఎందుకంటే ఆ పైన అంతా కూడా ఫారెస్ట్, ఆ ఫారెస్ట్లో నుంచి కూడా అంతా వాటర్ అంతా కూడా దీని నుంచి గోదావరిలోకి వెళ్ళాలి. కాబట్టి దీన్ని ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హై లెవెల్ వంతెన అనేది చెప్పేసి గతంలో అడిగాము. దాని మీద శాంక్షన్ చేశారు కలెక్టర్ గారు. ఇప్పుడుగానే ప్రభుత్వం మరి దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ బ్రిడ్జి అయ్యేలా చేయాలి. ఈ బ్రిడ్జి 1 సంవత్సరం క్రితం నిర్మించారండి. అయితే ఈ బ్రిడ్జి ఈ వర్షాల కారణంగా ఈ వరద ఉధృతికి మొత్తం కొట్టుకుపోయింది. దానివల్ల మా ఆటో యూనియన్ వారు అన్ని విధాలా నష్టపోయారు. ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల మాకు ఉపాధి కోల్పోయాము. ఆటోలు తిరగడం కానీ లేదు. తర్వాత ప్లస్ ఏంటంటే హాస్పిటల్కి రావాలన్నా, స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా రావాలన్నా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దారి లేకపోవడం వల్ల నైట్ ఏదన్నా వచ్చినా సరే ఇక్కడ అనుకోవాలన్న రహదారి ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల ఎటు పోవడానికి అవకాశం లేదు. ప్రభుత్వం స్పందించి ఈ బ్రిడ్జిని నిర్మించాలని కోరుకుంటున్నాం. విజయలక్ష్మి, నేను రేక్పల్లి ఎంపీటీసీ. ఈ అన్నవరం బ్రిడ్జి చూసుకుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్ కానీ, కూరగాయలకు కానీ, ప్రతి ఒక్క నిత్యావసర సరుకులకి విఆర్పురం రావాల్సి ఉంటుంది. అలాంటిది ఈ రోజున ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని ఈ 5 పంచాయతీలు ఉన్నాయి, 80 గ్రామాలు ఉంటాయి. 80 గ్రామాలు ఈ బ్రిడ్జికే రావాలి. చదువుకునే పిల్లలు ఉన్నారు. కాకినాడ కానీ, పాడేరు కానీ, రాజమండ్రి కానీ వెళ్ళాలంటే ఈ రూట్కి వెళ్ళాలి. అలాంటిది ఇప్పుడు స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు.